నమస్తే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా కనీసం 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పథకం అమలులో లోపాలు లేకుండా పూర్తిగా పారదర్శకతతో అటువైపు అడుగులు వేస్తున్నది. అక్రమాలకు తావు లేకుండా కేవలం అర్హులైన నిరుపేదలకే లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. దీనికోసం తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను రంగంలోకి దించింది. సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం లేదా క్షేత్రస్థాయి పరిశీలనలో లోపాల వల్ల అనర్హులు ప్రయోజనం పొందుతుంటారు. కానీ ఈ పథకంలో వాటికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం 360 డిగ్రీల విధానాన్ని అమలు చేస్తున్నది. ప్రతి దరఖాస్తుదారుడి ఆధార్ సంఖ్యను ఇతర ప్రభుత్వ డేటాబేస్లతో అనుసంధించి బిల్లులు చెల్లిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో టైం టు టైం బిల్లులు చెల్లిస్తూ లబ్ధిదారులకు భరోసాగా నిలుస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ల మంజూరు చేసింది. 22,500 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టింది. వీటిలో ఇప్పటి వరకు 2,48,770 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా మార్చి పూర్తయ్యేలోపు 1,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటి వరకు 77,000 ఇళ్ల బేస్మెంట్ లెవెల్, 41,000 ఇళ్ల గోడల వరకు అయితే మాత్రం పూర్తయ్యేది. అలాగే 74,000 ఇల్లు స్లాబ్ వరకు కంప్లీట్ అయ్యాయి. అలాగే 2,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 3 నెలల్లో 1,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 3,853 కోట్ల రూపాయల బిల్లులను లబ్ధిదారుల ఖాతాలో మొత్తానికైతే మాత్రం ప్రభుత్వం అందజేసింది. వీటిలో బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసిన ఇళ్లకు 1,800 కోట్లు, అలాగే రూఫ్ లెవెల్ కంప్లీట్ అయిన వాటికి 1,000 కోట్లు, స్లాబ్ పూర్తయిన వాటికి 993 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇక రాష్ట్రంలో ఏప్రిల్ నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే ప్రకటించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుంది. ఏఐ సాంకేతికత ద్వారా సదరు వ్యక్తికి ఇప్పటికీ వేరే చోట సొంత ఇల్లు ఉన్నదా, విలువైన భూములు ఉన్నాయా లేదా, కారు వంటి విలాసవంతమైన వాహనాలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. అలా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగాను వేల సంఖ్యలో దరఖాస్తులను అధికారులు రద్దు చేశారు. గతంలో బిల్లులు పొందిన వారు సైతం ప్రస్తుతం ఏఐ ఫిల్టరింగ్లో అనర్హులుగా తేలితే తదుపరి చెల్లింపులను నిలిపివేస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల ఐరిస్ స్కాన్ చేస్తున్నారు. దీనివల్ల ఒకే వ్యక్తి 2 సార్లు లబ్ధి పొందడం లేదా ఇతరుల పేరుతో మోసాలకు పాల్పడడం సాధ్యపడదు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం నిధుల్లో కేంద్ర వాటా కూడా అందనున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్రం చెప్పిన నిబంధనలను పాటిస్తున్నారు. కేంద్రం రూల్స్ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీంతో కేంద్రం నుండి కూడా ఈ పథకానికి ఆర్థిక చేయూత అందనుంది. అయితే ఇప్పటికే ఆ నిధులు రావాల్సి ఉన్నా ఇంకా ఎదురు చూపులు మాత్రం తప్పడం లేదు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే మొత్తం 5 లక్షల్లో కేంద్ర వాటా మాత్రం 1,11,000 అయితే మాత్రం మంజూరు చేస్తుండగా మిగతా 3,89,000 రూపాయలు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. గ్రామీణ ప్రాంతంలోనూ ఒక్కో ఇందిరమ్మ ఇంటికి PM ఆవాస్ యోజన కింద కేంద్రం 72,000 మాత్రమే అందిస్తున్నది. అలాగే ఉపాధి హామీ ద్వారా 27,000 రూపాయలు, అలాగే స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మరో 12,000 రూపాయలు అందిస్తున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పైన కొంత భారం అయితే మాత్రం తగ్గుతుంది. అయితే కేంద్ర నిధుల విషయంలో నిత్యం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఈ నెల 16న మరోసారి కేంద్రంతో ఢిల్లీలో కీలక మీటింగ్ జరగనుంది. ప్రత్యేకించి ఈ నిధుల విషయమై అధికారులు ఢిల్లీలో అధికారులతో సమావేశం కాబోతున్నారు. దాదాపు ఈ సమావేశంలో ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరింత కంటెంట్ మీకు నచ్చినట్టయితే దిశ టీవీని లైక్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలు అలాగే సూచనలు ఇవ్వడానికి మాత్రం కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ను టైప్ చేయండి.